అరే షూటింగ్ స్టార్ట్ చేయండి బాబు త్వరగా. అలిసిపోతున్నారా పరిగెత్తలేక? తొందరలండి. ఏ త్వరగా రండి, నా మేకప్ పోతుంది. ఒక్క నిమిషం, లెన్స్ సెట్ చేస్తున్నాను. మరి నా సీన్ ఎప్పుడు? త్వరగా చెప్పండి. ఏంటి మీ హడావిడి? డైరెక్టర్ నేనా మీరా? యాక్షన్! బాబు సరిగ్గా వినిపించట్లేదు, గట్టిగా చెప్పు. యాక్షన్! తన్నేసి వెళ్ళిపోయిందిరా. గీత, ఇప్పుడు నా మూడేం బాగాలేదురా. వాడు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నారా? నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను రా. ఏంటి ఎవరిని చూసినా బాధపడుతూనే ఉన్నారు? అందరూ ప్రేమలో ఓడిపోయారా లేదా గెలిచారా? మీరే చూడండి. వీడి పేరు చిన్ని కృష్ణ, కానీ వీడి పేరుకి వీడి పద్ధతికి ఎలాంటి సంబంధం లేదండోయ్. అమ్మాయిలకి అందనంత దూరంలో ఉంటాడు, కానీ వీడి లైఫ్లో 2 అమ్మాయిలున్నారు. చూద్దాం వాళ్ళెవరో ఏమవుతారో. వీడి పేరు సిద్ధు. పేరుకి తగ్గట్టుగానే అన్నిట్లో సిద్ధంగా ఉంటాడు. మనోడికి చాలా ముందు చూపు. దేనిలో అంటారా, అది మాత్రం అడగొద్దు. హాయ్రా, ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జాగ్ అయిందా? అయింది. వీళ్ళిద్దరి అనుబంధం అక్షరాల 16 సంవత్సరాలు. ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు? ఏం లేదురా, మా ఇంట్లో వాళ్ళు సిద్ధు అని పేరు ఎందుకు పెట్టారని. వివేకాన్ని పెట్టవలసింది. వివేకానందుడికి బాగా దగ్గరగా ఉండేది. ఇదే మాట 10 సంవత్సరాలు చెప్తున్నావు. ఆయన పేర్లేముంది, పద్ధతులు ఉంది ఏమైనా? నాకేం తక్కువరా, చింపేస్తా. హైటే తక్కువ. అయినా నువ్వు చింపేసిందే, అక్కడ టైలర్స్ ఇంకా కొడతా ఉన్నారు. అయినా నీకు వివేక్ కాదురా, డబ్బాయి రాయడం పేరు పెట్టాల్సింది. సరేరా, నాకు టైం అవుతుంది, నేను రెడీ అవుతా. సరే వెళ్ళు. హాయ్ గీత, ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నారా? నైట్ అంతా చాలా గుర్తొచ్చో తెలుసా. అయినా నిన్న గోల్కొండలో అక్కడే ఉండిపోదాం అనుకున్నాం. నువ్వే మా ఇంటికి వెళ్ళాలి, మా బాబు పిలిచాడన్నా. ఆడొస్తున్నాడు, మళ్ళీ చేస్తా. ఏం చెప్పావు అసలు? అయినా తన గురించి మనం ఎప్పుడు మాట్లాడారా? ఒరే చిన్ని, నువ్వు ఇంకా చిన్న పిల్లోడురా. అమ్మాయిలకి అబద్ధాలు చెప్పాలి, చెప్తేనే ఆశ పెంచుకుని అతుక్కుపోతారు. ఓర్రాయ్, ఎంతమంది అమ్మాయిలకి దేశాలు చెప్తారా? నిన్నెవరో నీత, ఈరోజు గీత, రేపు ఎవరో సీత. ఇదేం కదరా నీకు? అయినా నిన్న అందరూ వివేకానంద ఫాలోవర్ అంటారు కదరా? అవును, నిజమే కదా. అతను ఏం చెప్పాడు? రేపు చేయాల్సిన ఇవాళ చేసేయమన్నాడు. నేనేం చేస్తున్నాను? ఎప్పుడు అవ్వాల్సిన పెళ్ళి, దాని తర్వాత అవ్వాల్సిన పని ఇప్పుడే చేసేస్తున్నాను. చూసావా నాకెంత ముంచుపో. నీ అబ్బా, అతను చెప్పింది మంచి కోసంరా. మంచి లేదు చెడు లేదు, మాట మాత్రం చెప్పాడు. ఆయన ఎమ్మెల్యే కంచులురా, సరైన తగిలితే అప్పుడుంటది నీకు, దోలు తీరుద్ది. అరే ఇంతవరకు చేసింది చాలు గాని అట్లీస్ట్ గీతనే వదిలే. గీత గడప దాటి ఇప్పుడే గుప్పెట్లోకి వచ్చిందిరా. అలాంటి అవకాశం ఎలా వదులుకుంటాను చెప్పు? యూచిని గోమా గో 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 అండ్ ప్లే గేమ్స్. నువ్వు మారవరా? రే చిన్ని, ఇవాళ వర్క్ బాగా చేసుకుని లేట్గా రా. నేను ఈ గ్యాప్లో గీతకి గదిలో గీతోపదేశం చేసుకుంటా. ఎంత చెప్పినా నువ్వు మారవరా? ఏంటి ఇంత లేట్? టైం చూసావా? సిద్ధిగడ లేట్ అయిందిలే, పద.
రేపటి నుంచే నా కొంచెం తొందరగా రారా బాబు. సరే వస్తా. ఏంట్రా ఫోన్లు బాగా బిజీగా ఉన్నారు, మనుషులతో మాట్లాడడం మానేశారు పూర్తిగా. ఎదవలు సెల్ఫీలు అంటే సెల్ఫీలు. ఏం లేదు మావా, నిన్న మంచి ఫిగర్ సెట్ అయింది. ఫిగర్ ఏంట్రా? చాలా టైం పట్టేస్తుందిరా సెట్ అవడానికి. ఎప్పుడు పరిచయం అయింది ఏంటి? నిన్న పరిచయం అయిందిరా, ఇప్పటిదాకా ఇంకా సెట్ కాలేదు. జనరల్గా ఈ పాటికి ఎన్ని అకౌంట్లు క్లోజ్ చేసాం తెలుసా? అబ్బో, ఏహే, ఎప్పుడు అమ్మాయిలు గోలేనా? పార్టీ చేసుకుందాం కదా. పార్టీ చేసుకోవాలంటే డబ్బులు ఉండాలి తెలుసా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటిది? కమ్. లెట్స్ గో. మీరు ఇలా పంచుకోండి, నేను మీ అమ్మాయిని సెట్ చేసుకుంటాను. ఏం లేదు మామ, మేనేజర్ గారితో కొంచెం డిస్కషన్లో ఉన్నాను. ప్రమోషన్ ఇవ్వట్లేదు, ఆన్సెట్ కూడా ఇవ్వట్లేదు. మాస్టర్ ఫైనల్గా చేంజ్ ఉందా? లేదు బాస్, కాల్లో ఉన్నాను. కొంచెం చూడిపోయా. లేదు. ఎక్స్క్యూజ్ మీ. యా మామ, ఒక్క నిమిషం. నా వాలెట్ పోయింది, కొంచెం అమౌంట్ ఏమైనా ఇవ్వగలుగుతారా? యా 1 సెకండ్. హ్యావ్ దిస్. థ్యాంక్ యూ. 1 సెకండ్. హ్యావ్ దిస్ చేంజ్. సో స్వీట్ ఆఫ్ యూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. హో, డబ్బులు వచ్చాయా? వావ్, చలో పార్టీకి వెళ్దాం. ఇప్పుడు కదా పార్టీకి. హాయ్. ఏంటి ఆఫీస్ కా? ఆ, చిన్ని, షీఈ్ మై ఫ్రెండ్ అను. హాయ్. హీస్ మై ఫ్రెండ్ చిన్ని. హాయ్, 1 మినిట్. ఈరోజు నా బర్త్డే. హే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే మరి నేను వెళ్తున్నా. సరే, బాయ్. బాయ్. పడిపోతావే. ఆల్రెడీ పడిపోయానే. ఏంటి, నీ బర్త్డే 2 months బ్యాక్ అయిపోయింది కదా. అంటే పరిచయాలు పెంచుకోవాలంటే కొన్ని అబద్ధాలు ఆడాలి కదా. ఓహో. యాక్చువల్లీ తన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయాను. వీలైతే పెళ్లి కూడా చేసుకుంటాను. హలో హలో హలో, ఎవరు మాట్లాడరేంటి? హలో హలో. నేను అను. హే, నా నెంబర్ నీకు ఎలా వచ్చింది? మనసుంటే మార్గం ఉంటుంది. కావాలి అనుకుంటే ఎలా అయినా తెలుసుకోవచ్చు. ఓహో, ఎక్కడున్నావేంటి? ఏం చేస్తున్నా? ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? ఇంకా 2 years పడుతుంది. ఇంకా లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి కదా. ఎలాంటి అమ్మాయి కావాలేంటి? కొంచెం బాగుండి నేను బాగా లవ్ చేసే అమ్మాయి కావాలి. ఎవరో ఆ లక్కీ గర్ల్. ఆ లక్కీయా? అబ్బో. ఇంకా తను మాత్రం లక్కీయే, నేను లక్కీయే కాదు, పెళ్ళాక చెప్తా. నువ్వు కూడా లక్కీయేలే. అయినా లక్కీ అంటే ఏంటి నీ ఉద్దేశం?
నా వైఫ్కి నేనే ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అవ్వాలి. అయినా ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారులే అలా. అట్లీస్ట్ పెళ్ళి అయ్యాకైనా నాతో ఉంటే చాలు. డోంట్ వరీ మిస్టర్ చిన్ని కృష్ణ, యూ విల్ బి లక్కీ. నాకు కూడా ఎవరు లేరు ఇంతవరకు. నైస్, సౌండ్స్ గుడ్. ఏ కేర్ఫుల్. థ్యాంక్స్. నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా డాడ్తో ఉంటే ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతానో నీతో ఉన్నా అంత సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. యూర్ ఆఫ్టర్ మై డాడ్. థ్యాంక్ యూ అను, సో స్వీట్ ఆఫ్ యూ. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు? లేరంటే లేరు, ఎందుకంటే నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. స్టిల్ ఫైండింగ్. నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా? లేరు. నీకెవరు ప్రపోజ్ చేయలేదా? లేరు, చేశారు కానీ నాకెవరు నచ్చలేదు. ఓ అవునా. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్. హలో. హే, సేఫ్ రీచ్ అయ్యావా? సేఫ్గా రీచ్ అయ్యాను. కాకపోతే మా రూమ్మేట్స్ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. కొంచెం లేట్ అవుతుంది. నేను రానా? వస్తావా? సరే వస్తున్నా. సరే, ఓకే ఓకే. వచ్చావా? పద వెళ్దాం. హే, కొంచెం నవ్వచ్చు కదా. సినిమాలంటే ఇష్టమా? ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఏం సినిమాలు ఇష్టం? లవ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఓకే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ తెలుసా? తెలుసు, నాకు చాలా ఇష్టం. అవునా, నాకు కూడా చాలా ఇష్టం. ఓకే, ఎస్. సరే బేబీ, బాయ్. మళ్ళీ కాల్ చేస్తా కదా. తను మా కొలీగ్ రా. కొలీగా? సర్లే, రేపు మాట్లాడతాం. నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. నీకెందుకు ఇష్టం? అంటే మంచి ఫీల్ గుడ్ మూవీ కదా. నీకెందుకు ఇష్టం? చాలా మంచి లవ్ స్టోరీ కూడా కదా. అవునా. హే, ఈ సినిమాలో పేరు మనలాగే ఉంది కదా. ఎలా? అంటే ఆ శరవణంద కట్టం నీది ఒకలాగే ఉంటుంది, నిత్యమైన కళ్ళు కూడా నాలాగే ఉంటాయి కదా. పేట్రాయి సామదేవుడా, నన్నేలినోడ పేట్రాయి సామదేవుడా. రా, రాత్రి పిచ్చెక్కించావా? నీ అబ్బా. అవునరా, కొంచెం ముందు చెప్పచ్చు కదరా. పావుగంట లేటుగా వచ్చావుని. అరే బాబు, అదేం లేదురా నాయన. ఏమైనా వాడేవా? ఏంటి వాడేది? అయితే సీల్ ఓపెన్ చేయలేదన్నమాట. అరే బాబు, తన రూమ్మేట్ లేదంట, తన దగ్గర రూమ్ కేసు లేవు.
మన రూమ్ వరకు వచ్చి వెళ్ళింది అంతే. నమ్మమంటావు? నువ్వు నమ్మితే బాగుంటుందిరా. ఓ, నేను నిజమైతే ఎంత బాగుండేది. నీ ఎరా, అప్పుడు ఎంత తొందరగా వచ్చా? 12 అయిందిరా, వెళ్ళి రమ్మంటావా? 12? దీని అమ్మ జీవితం. 2 నిమిషాలు ఆగు, దీన్ని పంపించేసి వస్తాను. తీసుకు, ఇదిగో బట్టలు వేసుకోపో. ఏయ్, హలో చిన్ని, వేర్ ఆర్ యూ? ఏమైంది? నో మెసేజెస్, నో కాల్స్. ఏమైపోయావు అసలు? ఆఫీస్లో హెవీ వర్క్, అందుకే కొంచెం బిజీగా ఉన్నాలే. ఓ నైస్. ఒక్క నిమిషం కూడా లేదా నాతో మాట్లాడడానికి? ఎంత బిజీగా ఉన్నా కనీసం ఒక్కసారి టెక్స్ట్ చేయొచ్చు కదా. నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను చిన్ని, ప్లీజ్. ప్లీజ్ రా, ఏడవకు, రేపు బయటికి వెళ్దాం. నీకు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రపోజ్ చేశారా? లేదు, ఇప్పుడు ఎందుకు అలా అడుగుతున్నావు? అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఆకాష్ అని ప్రపోజ్ చేశాడు. ఇంకా నేను తనతో మాట్లాడడం మానేస్తా. ఇంకా లైట్. నీకేమైనా పిచ్చా? తన ఫీలింగ్ నీకు ఎక్స్ప్రెస్ చేశాడు. నచ్చితే నచ్చిందని చెప్పు, లేదంటే లేదు. అంతేగా నన్ను అవాయిడ్ చేయడం ఏంటి? ఆకాష్, రోజులు మారితే మనుషులు మారుతారు అంటారు, కానీ ఇక్కడ మనుషులతో పాటు మనసులు కూడా మారిపోయాయి. హలో. అను, ఎలా ఉన్నావు? బానే ఉన్నానులే. ఏంటి ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు, వాట్సాప్లో చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు ఏంటి? అంటే నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు, ఎవరితో మాట్లాడాలని కూడా అనిపించట్లేదు. అవునా? అయ్యయ్యో, కొంచెం బిజీగా కూడా ఉన్నాలే. ఇప్పుడు ఎక్కడున్నావు? హలో ఆకాష్. హలో. The person you Hello. have called నీ కాల్ కోసమే వెయిటింగ్. can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం మరొక కాల్లో ఉన్నారు. దయచేసి వేచి. The person you have called is speaking to someone else. You can wait or call again. మాధురి, నిన్న క్యాంటీన్లో మంచి ఫిగర్ కనపడింది, కొంచెం సెట్ చేయగలవా ప్లీజే? ఛీ, నువ్వెప్పుడు మారివేంట్రా అసలు? ఈసారికి పరిచయం చేయవే, మారిపోతా. సిగ్గు లేదు కొంచెం కూడా. ఎంతమంది అమ్మాయిలు కావాలి నీకు? వాడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? ఆ డైరెక్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఏహే, నువ్వుండు. మర్చిపోలేవా? మర్చిపోయాలే అను. అర్థమవుతుందిరా ఎంత మర్చిపోయావో. మనకు బాగా నచ్చిన సినిమా అయితే మహా అయితే 2-3 డైలాగులే గుర్తుంటాయి, కానీ మనం ప్రేమించిన వ్యక్తి దూరం అయితే
తనతో గడిపిన ప్రతి క్షణం గుర్తుంటుంది. సినిమాలో అయితే వేరే వాళ్ళ స్టోరీరా, రియల్ లైఫ్లో నీ స్టోరీ ఫీల్ ఎక్కువే ఉంటుందిగా. హే గీత, సిద్ధు, ఇంకా రాలేదే రూమ్కి? మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. అవునా? కాంగ్రాట్స్ బేబీ. ఊరెళ్ళి రేపు వచ్చి మన మ్యాటర్ మా ఇంట్లో ఇక చెప్పేయాలి. నువ్వు ఎప్పుడు రాగలవు? నాతో పెళ్ళ కామెడీ చేస్తున్నావా? చూడు గీత, ఇప్పటిదాకా బాగా తిరిగాం. రేపు ఈ మ్యాచ్ ఫిక్స్ అయినా పెళ్ళయ్యేదాకా ఇంకా బాగా తిరుగుతాం. అంతే. ఈ పెళ్ళి ఇవన్నీ మనకు సూట్ అవ్వాయి. ఎనీ హౌ, ఆల్ ది బెస్ట్. బాయ్. ఈనాళ్ళు నాతో తిరిగింది పిచ్ మొహం. పెళ్ళి అవి అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడుతోంది. సరే బేబీ, నైట్ కాల్ చేస్తా కదా. బాయ్. ఏంట్రోయ్, ఈ మధ్యన సరిగ్గా మాట్లాడడం లేదు. మర్చిపోలేకపోతున్నాను రా నా అనుని. ఏమైందిరా? తను నన్ను అవాయిడ్ చేస్తుందిరా. నాకు తెలియకుండానే నాలో ఒకటైపోయిందిరా. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్. అదేదో డైరెక్ట్గా చెప్పచ్చు కదరా. ఏం చెప్పమంటారా, నా కళ్ళ ముందుటే ఎవరితోనే గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుంది. రాత్రి 2-3 వరకు వాట్సాప్లో ఆన్లైన్లో ఉంటుంది. మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేదు. అన్నిటికన్నా దారుణం ఏంటంటే అబద్ధాలు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. చూసావా, దోలు తీరిందా? అమ్మాయిలంతా ఇంతేరా. అందుకే నాలా ఉండాలి. ఒక అమ్మాయిని సెట్ చేసేమో వాడేమో వదిలేమన్నట్టు ఉండాలి. అరే, అందరు అమ్మాయిల గురించి తెలియదు కానీ నా అను మాత్రం అలా చేయదురా. నేను ఒక్కరోజు ఫోన్ చేయకపోతేనే ఫోన్ చేసి ఏడ్ చేసేదిరా. అలాంటి అమ్మాయి గురించి ఎలా మాట్లాడతావా? ఛా. ఇప్పుడు అదే అమ్మాయి కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వట్లేదు. అది ఎవరన్నా సెట్ చేసుకుంది బే. అయినా నీదొక లవ్, దానికి నువ్వు ఫీల్ అయిపోవడం. నీ అబ్బా, అయినా ఆ రోజు నువ్వు తప్పు చేసావు బే. ఛాన్స్ మిస్ చేసుకున్నావు. అదే నాకు వచ్చి ఉంటేనా దీని అమ్మ జీవితం పండగ చేసుకునేవాడిని. నీకేం తెలుసురా ప్రేమ గురించి? ఒక్కసారైనా ప్రేమించావా? ప్రేమిస్తే అర్థమవుద్ది. అలా ఇన్సల్ట్ చేయకురా. పక్కోడి పెయింట్ మీద జోక్స్ వేసుకోవద్దు. కెట్లాస్. ఛా. మారడానికి ట్రై చేయరా. మారితేనే మనిషి అంటారు. ఛా. మాధురి, చిన్ని నీ దగ్గరకు వచ్చాడా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. అబ్బా, ఏం కాలేదులే. సర్లే, మళ్ళీ చేస్తా. బాయ్. యా, కెన్ యూ ప్లీజ్ కాల్ అను? ఆర్ యూ చిన్ని? ఎస్. షీఈస్ నాట్ ఇన్ ద రూమ్. వేర్ డిడ్ షీ గో? From the past 3 days, she is not in the room. ఎనీ ఐడియా వేర్ షీ ఈస్? No idea. ఓకే. గీత, చెప్పు. బా గీత, ఇప్పుడు నా మూడ్ ఏం బాగోలేదురా. మళ్ళీ చేస్తా, ప్లీజ్ అర్థం చేసుకో. సారీరా.
ఆ రోజు నేను అలా అనకుండా ఉండాల్సింది. పర్లేదురా, అయిపోయింది కదా, వదిలే. ఆఫీస్కి వెళ్ళేదా? తను చూస్తూ ఆఫీస్లో వర్క్ చేయలేకపోతున్నాను రా. రిజైన్ కూడా చేద్దాం అనుకున్నా, కానీ మేనేజర్ రిక్వెస్ట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాడు. ఇంకా మర్చిపోలేదా దాన్ని? ఎంతకాలం తలుచుకుంటూ కూర్చుంటారా అమ్మాయిని? అరే, రోజులు మారేరా. ప్రేమగా పిలిచేవాళ్ళన్నా, ప్రాణంగా చూసుకునేవాళ్ళన్నా అక్కర్లేదురా అమ్మాయిలకి. ఇదేరా నాకు తెలిసిన ప్రేమ. తను వర్క్లో బిజీ అయిపోయి తినకుండా ఉంటే ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడం, సేఫ్గా రీచ్ అయింది లేదో లాస్ట్ మెసేజ్ వరకు వెయిట్ చేసి ఉండడం. నేను ఎంతకన్నా ఎక్కువ ప్రేమించలేనురా. ప్రేమ ప్రేమ ప్రేమ, ఆ ప్రేమే కదరా నన్ను ఇలా చేసింది. అమ్మాయిల ఎమోషన్స్తో ఆడుకునేంతగా. అయినా ఇంత ఫీల్ అవుతున్నావు, చాలా ట్రై చేశావు, ఒక్కసారి నాకు కాల్ చేసిందారా? వదిలేసింది కదరా. బాధపడకరా, నేను ప్రేమించేవాళ్ళు కన్ఫామ్గా దొరుకుతారు. తను నీ కరెక్ట్ కాదురా. క్రిష్, అనుకి ఎంగేజ్మెంట్ అయిపోయిందంట్రా. ఎవరో ముఖేష్ అంట. అరే క్రిష్, ఆగరా. వదిలేరా, ఏమైపోతాడ్రా వాడు? బాధలో ఉన్నాడు. ఏ హాయ్, క్రిష్ ఉన్నాడా? ఫస్ట్ రా లోపలికి. వీడెక్కడున్నాడు? పైనున్నాడు, పద నేను వస్తున్నా. ఎరా, ఇంకా తను తలుచుకుని బాధపడుతున్నావా? బాధలు ఉన్నప్పుడు టచ్ చేస్తున్న పెయిన్గా ఉంటుందిరా. అలాంటిది తన్నేసి వెళ్ళిపోయిందిరా. నాకు మంచి లెసన్ ఇచ్చిందిరా. సర్లేరా, అనుభవం వచ్చింది కదా, తను మర్చిపోరా ఇంకా. గతం మర్చిపోగలనేమో కానీ తన జ్ఞాపకాలను మర్చిపోలేనురా. ఎలా ఉండేవాళ్ళనరా, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? నిజమైన ప్రేమ అనేది సినిమాలోనే చరిత్రలోనే ఉంటుందేమో, రియల్ లైఫ్లో ఎక్కడ ఉండదేమో. ఒరే, నువ్వు కన్నీళ్ళు కార్చే ప్రేమ కన్నా నీకోసం కన్నీళ్ళు కార్చే ప్రేమ గొప్పదిరా. వెతుక్కో. సరేరా, ఇప్పటికి కూడా నిజమైన ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? మాధురి, టీఆర్ కాఫీ. మాధురి ఇక్కడ ఉండవేంట్రా? ఇందాకే వచ్చింది కదరా తను. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను, నువ్వు చూసుకో కొంచెం తన్ని. ఒరే, నేను చూసి వస్తాను. సరే. మాధురి, ఏ మాధురి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదురా, వదిలే. చెప్తావా వాడిని పిలవమంటావా? వాడు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నారా? వాడు నాకు చిన్నప్పటి ఫ్రెండ్. నేనే ఎందుకు ఫీల్ అవ్వట్లేదు, నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఎందుకంటే వాడంటే నాకు ఇష్టం కాబట్టి. వాడు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నారా? నిజం చెప్పనా, వాడికి నువ్వే కరెక్ట్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నాకు తెలుసు నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు. నీకెలా తెలుసు? వాడు బాధపడితే మేము మహా అయితే చూడగలుగుతున్నాం, కానీ నువ్వు వాడి బాధను ఫీల్ అవుతున్నావు. అదే నీకు మాకు తేడా. పద. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాన్రా. క్రిష్, నిజమైన ప్రేమ వస్తే వదులుకోనన్నావు కదరా, ఇదిగో వచ్చింది చూడు. రే, మన చుట్టుపక్కల ఉన్న కొన్ని విషయాలు మనం పట్టించుకోరా. అదే ఫూలిష్ పని నువ్వు చేయవని నా నమ్మకం రా. డెసిషన్ ఈజ్ యోర్స్.
ఎప్పుడు చెప్పలేదంటే లైఫ్ లాంగ్ నాతో ఉంటావా? ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. గీత, విల్ యూ మ్యారీ మీ? నేను కోరుకున్న ప్రేమ నన్ను ఓడించింది, నన్ను కోరుకున్న ప్రేమ నన్ను గెలిపించింది. ఇంతకీ నేను ప్రేమలో ఓడానా గెలిచానా? ఐ యామ్ ఏ లవ్ ఫెయిల్యూర్? మీరే చెప్పండి.